గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనేకమైన లోతైన దీవెనలతో మిమ్మల్ని నడిపిస్తున్నాడని నమ్ముచూ ఉంటున్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళాలని, విశ్వాస యాత్రలో ప్రభువును ఆనందపరిచే బిడ్డలుగా మీరు ముందుకు వెళ్ళాలని మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతిరోజు యొక్క వాగ్దానాల ద్వారా మీరు బలపరుస్తూ ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తూ ప్రభు మిమ్మల్ని ముందుకు సాగింప చేస్తున్నాడని నమ్ముతూ ఉంటున్నాను. ఈ ప్రతిరోజు అనుదిన ఆహారము వాగ్దానాల ద్వారా మీరు లోతైన విషయాలు తెలుసుకుంటూ ప్రభు ద్వారా విశ్వాసంలో ఇంకా దృఢపడుతూ ముందుకు వెళ్తున్నారని నమ్ముతూ ఉంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడని, ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. అనుదినం మాట్లాడుతున్నట్టు ప్రభు ఈరోజు కూడా మనతో మాట్లాడడానికి సామెతలు 3వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా మనకు ఆధారమై ఉన్నాడు. మన కాలు చిక్కబడకుండా ఉన్నట్లు ఆయన మనల్ని కాపాడుతాడు. ఇక్కడ చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఈరోజు ఇస్తున్నాడు. ఆయన మనకు ఆధారముగా అవ్వాలి. ఆయన మనకు ఆధారము అవుతాడు. మనం ఎప్పుడైతే దేవుని సర్వశక్తిని ఆధారముగా మనం భావిస్తామో, దేవుడు ఎప్పుడైతే మనకు ఆధారం అవుతాడో ఆ రోజు ఆ దినము, ఆ క్షణము, ఆ కాలం నుండే మనము ఏ అపాయానికి కానీ చిక్కకుండా, మన కాలు తప్పుడు మార్గంలో ప్రవేశించకుండా, మనకు తప్పుడు ఆలోచనలు రాకుండా, చిక్కిపోతున్న పరిస్థితుల్లో మనం చిక్కకుండా ఉంటాం. సాతాను కానీ ఉచ్చులో పడకుండా ఉంటాం. జీవితంలో మనం ఎటువంటి కూడా చిక్కు అనే పరిస్థితులలోనికి మనము రాము. ఈరోజు నీవు కానీ నేను కానీ ఆ చిక్కుల నుంచి బయటికి వచ్చిన వారం, అంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని మనము బ్రతుకుతున్నవారు. ప్రభువు మనకు ఆధారమై ఉన్నాడు. మనము అన్ని విషయాల్లో ప్రభువుకి ప్రాముఖ్యత ఇచ్చేవారమై ఉంటున్నాం. ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రయారిటీ ఇస్తూ ఆయననే ఆధారం చేసుకొని బ్రతుకుతున్న జీవితము నీది, నాది. కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు చిక్కుల్లో ఉన్నావేమో, చిక్కుకునే పరిస్థితుల్లో ఉన్నావేమో, బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, లేకపోతే ఇంకేదైనా పరిస్థితి నిన్ను చిక్కు లాంటిది బాధ పెడుతూ, ఇబ్బంది పెడుతూ నిన్ను నాశనంలోనికి తీసుకువెళ్ళే పరిస్థితిలో ఒకవేళ ఉంటుందేమో. అయితే గమనించాలి, నువ్వు ఈరోజు ఏ చిక్కుల్లో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో అని ఒక్కసారి నువ్వు ఆలోచన చేయగలిగినట్లయితే, ప్రార్థించగలిగినట్లయితే, ప్రభువును ఆధారం చేసుకోగలిగినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే, విశ్వాసంతో నువ్వు ముందడుగు వేస్తున్నట్లయితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, కృపామయుడు. ఆయనను మనం ఆధారం చేసుకోగలిగినట్లయితే మన పరిస్థితి ఏ చిక్కులాంటి పరిస్థితినైనాను ఆయన ఛేదించగలడు. ఆయన అన్ని పరిస్థితులను ఛేదించగలుగుతాడు. మన జీవితంలో ఏ చిక్కు పరిస్థితులు ఉన్నాయో, అది రోగమైనా సరే, అప్పులైనా సరే, అనారోగ్యమైనా సరే, ఇంకే పరిస్థితులైనా సరే, నీ పిల్లల మాటలు వినకపోయినా సరే, నీ కుటుంబంలో మాట సమాధానం, సఖ్యత లేకపోయినా సరే, చిక్కు పరిస్థితుల్లో నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నావు, ఆ పరిస్థితులన్నింటిలో నుంచి నిన్ను విడిపిస్తారు. కొందరు చిక్కుకొని పోయి ఉన్నారు. ఆ చిక్కుకొని ఉన్న పరిస్థితిని ఎవరికి చెప్పుకోకుండా, చిక్కుకొని లేని పరిస్థితిని కవర్ చేసుకోలేక, ఎవరికి చెప్పుకోలేక ఈరోజు బయటికి హోందాగా కనబడుతున్న వారు అనేకులు ఉన్నారు. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దయచేసి గమనించండి, మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. లోపట ఒకటి, బయట ఒకటి ఉండడానికి వీల్లేదు. ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో చిక్కుల నుంచి బయటకు తీసుకొచ్చినవాడు.
ఇక కూడా మనం ఇంకా చిక్కుల్లోనే ఉంటున్నాము అని అంటే అది ప్రభువుకు మరి హేయమైనది, మనకు మరి హేయమైనదని మనం గమనించుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము నటించే వారిగా ఉండడానికి వీల్లేదు. ఈరోజు ఎన్నో పరిస్థితుల్లో చిక్కుకున్న వారు అనేకులు ఉన్నారు. కానీ పైకి ఏం చెప్తున్నారంటే నో ప్రాబ్లమ్స్, నో ప్రాబ్లమ్స్, మాకు ఆ చిక్కులు ఏంటి లేవు, ఆ పరిస్థితులు ఏంటి లేవు అని చెప్పేవారుగా ఉంటున్నారు. జాగ్రత్తగా మనం ఉండాలి. మనము ప్రభువును ఆధారం చేసుకొని, ప్రభువును ఆధారం చేసుకోవడం అనడం కూడా ఒక రకమైన జ్ఞానం లాంటిది. ప్రభువును ఆధారం చేసుకొని బ్రతకడము, ప్రభు మన జీవితంలోనికి చిక్కులు రాకుండా మనము నడవగలుగుతున్నాము. పరిస్థితుల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో, అనేకమైన మరి స్థితిగతులలో మనము పడిపోకుండా నడుస్తున్నామనంటే అది కూడా ఒక రకమైన ఆ జ్ఞానం. ఆ జ్ఞానం ఎలా వస్తుందనంటే ప్రభు మీద ఆధారపడడం వలన ఆ జ్ఞానం అనేది మనకు వస్తుంది. అందుకే దేవుడు జ్ఞాని కదా. ఈ సర్వ సృష్టిని సృష్టించాడంటే ఎంతో జ్ఞానంతో సృష్టించాడు. కాబట్టి అదే జ్ఞానం ఈరోజు మనకు ఆధారం అవ్వాలి. అదే జ్ఞానం, అదే దేవుణ్ణి మనము ఆధారం చేసుకొని బ్రతకగలగాలి. ఆయన ఈ సర్వ సృష్టిని సృష్టించిన వాడు నీ జీవితంలో ఉన్న చిక్కులను తీయడానికి ఆయనకి పెద్ద పని కాదు. కాబట్టి ఆయన నీ విశ్వాసాన్ని, నీ యొక్క నడకను, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క యథార్థతను, నీ యొక్క నీతిని ప్రభువు చూడాలని ఆశపడుతున్నప్పుడు నీవు ఆధారం చేసుకొని నడవాలి. నీ సొంత తెలివి పైన, నీ సొంత జ్ఞానం పైన, నీ సొంత చదువుల పైన, లేకపోతే నీకున్న ఉద్యోగం పైన, నీకున్న మరి పరిస్థితుల పైన ఆధారపడకూడదు. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒకరి మీద ఆధారపడేవారు ఉంటే ఇంకా కొందరు వారికి ఉన్న వాటి మీద ఆధారపడేవారై ఉంటున్నారు. కొంతమంది ఉద్యోగం మీద ఆధారపడతారు, దేవుని మీద ఆధారపడరు. కొంతమంది వారికి ఉన్న శత్రువుల మీద యుద్ధం జయించాలనంటే వారికి ఉన్న బలగాన్ని మరి ఫ్రెండ్స్ మీద ఆధారపడుతూ ఉంటున్నారు. కానీ దేవుని మీద ఆధారపడితే మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయాన్ని గమనిద్దాం. మరి దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లుగా నీకు ఆధారం అగును, యెహోవాయే నీకు ఆధారం ఆగాలి. నీ కాలు చిక్కకుండున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఆయనే కాపాడుతాడు. నీవు ప్రత్యేకంగా ఏదో భద్రత, ఏదో కాపుదల పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే నీకు భద్రత ఇస్తాడు, ఆయనే నీకు కాపుదల అవుతాడు. కాబట్టి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఇస్తున్న వాగ్దానాన్ని బలపరుచుకుంటూ మరి ఆ వాగ్దానంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నామని గమనించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, ఎదుగుతని నీవిస్తున్న వాగ్దానమునైనా మా జీవితంలో ఉండాలి తండ్రి. ప్రభా, నీవే మాకు ఆధారమై ఉండాలని, నీవే మాకునైనా ఎదుగు తండ్రి ప్రభా, జ్ఞానమై ఉండాలి తండ్రి. అయ్యా ఎదుగునైనా ఈరోజు అనేకమైన పరిస్థితుల్లో మేము చిక్కుకోబోతున్న వారు అనేకులు ఉన్నారు తండ్రి. అయ్యా నీ హస్తాలకు అప్పచెప్పుచున్నాం తండ్రి. జ్ఞానం లేక, ఎదుగు నిన్న ఆధారం చేసుకోలేక, ఎదుగో తండ్రి అనేకమైన లేనిపోని పరిస్థితుల్లో చిక్కుకుంటూ, లేనిపోని నాయన ప్రభ కష్టాల్లో పడుతూ, లేనిపోని నాయన చిక్కులాంటి నాయన స్థితిలోనికి జారుకుంటూ నీ బిడ్డలు పైకి రాలేకపోతున్నారేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. ఒక్కసారి నైనా నీ హస్తాలకి నైనా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. అది నేనైనా సరేను, ఎదుగుతుంది ఇంకా ఏ బిడ్డ అయినా సరేను నాయన. అయ్యా ఇదిగో అజ్ఞానంతో, అవివేకంతో, ఆలోచన లేని వారిగా ఉంటునైనా నిన్ను ఆధారం చేసుకోకుండా మా బలము పైన, మా శక్తి పైన, మా నాయన ప్రభ నాయన చుట్టూరున్న మనుషుల పైన ఆధారపడుతుండబోతుంది. నీ హస్తాలకు అప్పచెప్తున్నాం రాజా. ఓ గొప్ప దేవా, ఓ పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడవు నాయన. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. ఇదిగో సమస్తము సాధ్యమునైనా. ఈరోజు మనిషికి ఏ చిక్కు లాంటి పరిస్థితులు ఉన్నా తండ్రి, నీ బిడ్డలుగా మేమందరము నాయన ఇదిగో మొరపెడుతున్నాం నాయన. మేమందరం కూడా నాయన చిక్కుకుపోయిన వారముగా ఉన్నాం. సాతాను యూబిలో చిక్కుకుపోయిన వారం, సాతాను యొక్క శక్తికి నైనా మేము చిక్కుకొని పోతున్నాం నాయన. అయ్యా, వాడు మాకు ప్రణాళికలు నెరవేరనీయకుండా, మీ ఉద్దేశములు నైనా సఫలిత కాకుండా అనుదినము నైనా మమ్మల్ని వాడు చిక్కులో పడేస్తూ ఉంటున్నాడు తండ్రి. ఇరుకులో పడేస్తూ ఉంటున్నాడు నాయన. ఆటంకంలో పడేస్తూ ఉంటున్నాడు తండ్రి. అయ్యా ఇదిగో నీ హస్తాలకు అప్పచెప్పుచున్నాం తండ్రి.
జ్ఞాపకం చేసుకో. ఈ రోజునైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా, ప్రార్థిస్తున్నా, నీపై ఆధారపడుతున్నా, ఇదిగో నిన్నే ఆధారం చేసుకొని అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ముందుకు సాగుతున్న ప్రతి బిడ్డ యొక్క కుటుంబంలోనికి నైనా ఇదిగో తండ్రి ప్రతి చిక్కు లాంటి పరిస్థితులని ఏసు నామంలో ఎదిగో తండ్రి ప్రభా నైనా ప్రతి చిక్కు ఎగిరిపోవును గాక, ప్రతి చిక్కు కాలిపోవును గాక. ఇబ్బంది పెడుతున్నా ఎదిగో తండ్రి ప్రభా ఇరుకులు పెడుతున్నా ఎదిగో చిక్కులన్నీ ఏసు నామంలో కాలిపోవును గాక. నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఏ చిక్కుకొని ఉన్నారో తండ్రి విడుదల ఇప్పుడే కలుగును గాక. బిడ్డలకు మంచి ఎదిగో తండ్రి ప్రభా స్వతంత్రత వచ్చును గాక. నాయన నీకే వందనాలు, స్తోత్రం. అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు నాయన, మహత్కార్యాలు చేయవాడు నాయన, అద్భుత కార్యాలు చేయవాడు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవాలి, దీవించమని, ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకోమని నీ సాక్షిగా ఈరోజు నాయన మీరిస్తున్న వాగ్దానమును మేము చేత పట్టుకొని నిన్నే ఆధారం చేసుకొని జీవితం అంతా ఎదిగో నాయన ఈ దినమంతా నాయన ఇదిగో నీలో సాగుటకు సహాయం దయచేయమని ప్రతి బిడ్డను దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించినగాక, ఆశీర్వదించినగాక. ఆయన మీకు ఆధారమై మీకు మరి అనేకమైన మరి పరిస్థితులలో, అనేకమైన స్థితులలో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని చిక్కు లాంటివి మరి ఏదైనా పరిస్థితి ఉంటే అది విడుదల దయచేసి మీకు దేవుడు మరి అనేకమైన దీవెనలతో, ఆశీర్వాదాలతో మిమ్మల్ని ముందుకు నడిపించినగాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.